Greetings of the day, my dear aspirants, from my side. So, I'm again before you for English lectures. So, are you all ready? So, before starting the session start chese mundara నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. ఏంటి అంటే మీ అందరికీ తెలుసు ఈ ఇంగ్లీష్ లెక్చర్స్ ప్రోగ్రామ్ ఓన్లీ 5 days a week జరుగుతుంది అండ్ మీకు ఇంకా మేమేదో నేర్పించడానికి ట్రై చేస్తున్నాం. సో దానికోసం ఏంటి అంటే ఓన్లీ ఇంగ్లీష్ లెక్చర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వొకాబులరీ మీకు రిలీజ్ చేస్తాం. సో యూ విల్ గెట్ దిస్ థ్రైస్ అ వీక్కి థ్రైస్ వస్తుంది. ఓకేనా? సో ఈరోజు ట్యూస్డే కదా, ఈరోజు ట్యూస్డే వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ థర్స్డే వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ సాటర్డే వస్తుంది. సో అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. అందులో కూడా మీకు వర్డ్స్ ఉంటాయి, క్వశ్చన్ ఫామ్లో ఉంటుంది, ఆప్షన్స్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది అండ్ యూ విల్ ఆల్సో హ్యావ్ ఎక్స్ప్లెనేషన్. అయితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయను, ఎక్స్ప్లెనేషన్ కూడా అందులోనే ఉంటుంది, మీరు అది చూసి చదువుకొని నేర్చుకోవడమే. ఓకే? సో ఐ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ యూ టు ఎక్స్ప్లెయిన్. ఓకే? ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు. సో ఆర్ యూ ఆల్ రెడీ? సో let's start the session. So let's go with the first one, pricier. Okay, pricier ante enti chudandi ఖరీదు అయిన ధర ఎక్కువ, very costly anamata. Okay, so pricier means very costly, which is also called expensive. Chudandi దీని parts of speech వచ్చి adjective, దీని meaning ఏమో expensive, very costly. ఓకే, సినోనిమ్స్ చూడండి, డియర్ అనొచ్చు, ఎగ్జార్బిటెంట్ అనొచ్చు, లావిష్, హై ప్రైస్డ్, ఎక్స్ట్రావగెంట్. ఇక్కడ మీకు అనిపించవచ్చు మేడం డియర్ అంటే లవింగ్ కదా అని. యాక్చువల్లీ డియర్కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది, ఏంటి? వెరీ కాస్ట్లీ అని. ఓకే, యాంటోనిమ్స్ చూడండి, చీప్, ఇన్ఎక్స్పెన్సివ్, రీజనబుల్, అఫోర్డబుల్. అందరూ కొనుక్కునే విధంగా ఉంది, చీప్గా ఉంది, రీజనబుల్గా ఉంది అని చెప్తున్నారు. యూసేజ్. సో టుడే ఆల్సో వీ హ్యావ్ గ్యాదర్డ్ వర్డ్స్ ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్. So the first one in the Hindu, LPG cylinder pricier by ₹50. LPG cylinders price increase అవుతుందంట. ఎంతకి? ₹50 అంటే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. పెట్రోల్ అండ్ డీజిల్ ఎక్సైజ్ raised by ₹2. పెట్రోల్ అండ్ డీజిల్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ ఏమో ₹2కి పెరిగింది. ఓకే, సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్, I'm looking for an affordable option as this one is a bit pricier. నేను ఒక అఫోర్డబుల్, ఒక అందుకోదగిన, కొనదగిన ఆప్షన్ కోసం చూస్తున్నాను. ఎందుకు అంటే ఈ పర్టికులర్ది ఏదైతే ఉందో అది చాలా ప్రైసియర్గా ఉంది, ఎక్స్పెన్సివ్గా ఉంది. సో ద నెక్స్ట్ వన్, రిటాలియేషన్. చూడండి, రిటాలియేషన్ అంటే ప్రతీకారం. ప్రతీకారం అంటే ఏంటి? ఫస్ట్ మనల్ని ఒకళ్ళు హామ్ చేస్తారు, మనకి ఒక కీడు చేస్తారు. ఆ కీడుని మనం మళ్ళీ ఏం చేస్తాము? ఎవరైతే మనకి కీడు చేస్తారో వాళ్ళకి మళ్ళీ మనం కీడు చేస్తాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ రివెంజ్. మనల్ని నాశనం చేసినప్పుడు మనం కూడా పగబట్టుకొని వాళ్ళని నాశనం చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ రివెంజ్, ప్రతీకారం. ఓకే, రిటాలియేషన్ అంటే రివెంజ్ అన్నమాట. సో ఇట్స్ అ నౌన్. సో ద మీనింగ్ చూడండి, an action of harming someone because they are harmed. మనం హామ్ అయ్యాం, లేదంటే వాళ్ళు హామ్ అయ్యారు కాబట్టి హామ్ చేస్తారు. ఎవరికి హామ్ చేస్తారంటే ఎవరైతే వాళ్ళకి హామ్ చేశారో వాళ్ళకి. ఓకే, హామ్, కీడు, ఇంజురీ. సో దీన్నే మనం కౌంటర్ అటాక్ అంటాం, అంతే కదా. సో పాకిస్తానీస్ మన మీద అటాక్ చేశారనుకో, చాలా మంది సోల్జర్స్ని చంపేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? రివెంజ్ తీర్చుకోవాలి. ఎట్లా? మనం కూడా కౌంటర్ అటాక్ చేయాలి. ఓకే, సో దీని సినోనిమ్స్ చూడండి, రివెంజ్, వెంజన్స్, రిక్రిమినేషన్, కౌంటర్ స్ట్రోక్ అనొచ్చు. అండ్ దీని యాంటోనిమ్స్, పార్డన్ అంటే క్షమించడం. ఓకేనా? క్షమ ఇవ్వడం. ఓకే, ఫర్గివ్నెస్ క్షమించడం, మన్నించడం తెలుగు చెప్తారు కదా. లీనియన్సీ, రీకన్సిలియేషన్. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద హిందూ. US president threatens China with additional tariffs over its retaliation plans. ఎప్పుడైతే ట్రంప్, ద అమెరికన్ ప్రెసిడెంట్, అన్నిటి మీద టారిఫ్ పెంచేస్తున్నారో చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి అంటే US ప్రొడక్ట్స్ మీద చైనా 34% టారిఫ్ ప్రకటించింది, అనౌన్స్ చేసింది. అంతే కదా. మరి ట్రంప్ చేసిన దానికి చైనా ఏం చేసింది? నువ్వు పెంచుతావా, నేను పెంచుతాను అని, నీ దగ్గర నుంచి నాకు వచ్చే ప్రొడక్ట్స్ అని అది కూడా పెంచింది. ఎంతకి? 34%కి. మరి ఇప్పుడు ట్రంప్ ఊరుకుంటాడా? నేను పెంచానా, నువ్వు పెంచావు కదా, కమాన్ ఇప్పుడు నేను రివెంజ్ తీసుకుంటున్నాను నీ మీద అని చెప్పి ఏమని చేస్తున్నాడు? చైనాని థ్రెటన్ చేస్తున్నాడు, భయపెడుతున్నాడు. ఓకే, సో అంటే ఏంటి? ట్రంప్ పెంచాడు కాబట్టి చైనా పెంచింది, చైనా పెంచింది కాబట్టి ఇప్పుడు చైనాని ట్రంప్ ఏం చేస్తున్నాడు? మళ్ళీ ప్రతీకారం తీర్చుకుంటున్నాడు కదా. సో రిటాలియేషన్. ద సెకండ్ వన్ ఇన్ జనరల్, ద బాంబింగ్స్ ఆర్ బిలీవ్డ్ టు బీ ఇన్ రిటాలియేషన్ ఫర్ ద ట్రయల్ ఆఫ్ 15 సస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టెర్రరిస్టులు ఉన్నారు కదా, పాకిస్తానీ టెర్రరిస్ట్ అనుకోండి. సో వాళ్ళలో ఒక 15 మందిని మనం పట్టుకున్నాం అనుకో, ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది?
అక్కడ బాంబ్స్ పేలుస్తున్నాం, ఇక్కడ బాంబ్స్ పెట్టాము, మీ ఇండియాని చెల్లాచెదరు చేసేస్తాం, డిస్ట్రాయ్ చేసేస్తాం, అలా చేయకుండా ఉండాలి అంటే మీరు పట్టుకున్న మా 15 మెంబర్స్ని రిలీజ్ చేయాలి అని చెప్తూ ఉంటుంది కదా. సో ఏం చేస్తున్నారు వీళ్ళు కూడా అంటే ప్రతీకారం తీర్చుకుంటున్నారంట. దేనికోసం అంటే 15 మందిని మనం సస్పెక్ట్ చేసి మనం జైలుకి పంపించినందుకు, ట్రయల్ అంటే జైలు చేసినందుకు వీళ్ళు ఏం చేస్తున్నారంట, బాంబింగ్స్ పెడతారు అని చెప్పి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఓకే, సో ద నెక్స్ట్ వన్. ఓకే, సో ద థర్డ్ వన్ మాల్. ఓకే, సో మాల్ అంటే ఏంటి, జంతువు రక్కడం ఆర్ చీల్చడం. ఓకే, సో మనం ఇట్లాంటి సిచ్యువేషన్స్ లేదంటే ఇట్లాంటి సినారియోస్ న్యూస్ పేపర్స్లో టీవీస్లో చూస్తూనే ఉన్నాం. ఏంటి అంటే ఈ స్ట్రే డాగ్స్. ఓకే, స్ట్రే డాగ్స్ అంటే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, రోడ్లో ఉండే కుక్కలు. సో ఇవి ఏం చేస్తాయి, చిన్న చిన్న పిల్లల్ని లేదంటే పెద్దవాళ్ళని కూడా ఏం చేస్తున్నాయి, అటాక్ చేసి వాళ్ళని స్క్రాచ్ చేస్తున్నాయి, రక్కుతున్నాయి, వాళ్ళని చంపేస్తున్నాయి. సో చిన్నపిల్లలు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, మనం రోజు ఆ ఇన్సిడెంట్ చూస్తున్నాం. సో బీ వెరీ వెరీ కాషియస్. అందుకే చిన్నపిల్లల్ని ఒక్కరికే రోడ్డు మీద వదలద్దు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, దీన్ని మాల్ అంటారు. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి వర్బ్, మీనింగ్ వచ్చి wound by scratching or tearing. టియరింగ్ అంటే చింపడం లేదా చీల్చడం చెప్తారు. సో సినోనిమ్స్ చూడండి, అటాక్ చేయడం, లాసరేట్ చేయడం, మ్యూటిలేట్ చేయడం, మ్యాంగిల్ చేయడం, క్లా చేయడం. యాంటోనిమ్స్ చూడండి, కేర్ చేయడం, ఏదైనా దెబ్బ తగిలితే అది హీల్ అయిపోవడం, నర్చర్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, సూద్ చేయడం. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్. స్ట్రే డాగ్ మాల్స్ 4-year-old టు డెత్. ఒక 4-year-old ఉండే ఒక అమ్మాయికో అబ్బాయికో, చిన్న పాపకో బాబుకో ఏం చేశాయంట, ఇవన్నీ అటాక్ చేసి ఆ బాబుకో ఆ పాపకో రక్కేసి చీల్చేసి ఏం చేశాయి, చంపేశాయి. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఓకే, ద సెకండ్ వన్ ఇన్ జనరల్. A man was mauled by a lion at London Zoo. లండన్లో జూ ఉంది, జూ చూడడానికి వెళ్ళినప్పుడు ఒక మనిషికి ఒక లయన్ ఏం చేసిందంట, స్క్రాచ్ చేసేసి చీలులు చేసేసి చంపేసింది. ఓకే, సో ద నెక్స్ట్ వన్ స్నాల్. ఓకే, సో జనరల్గా ఈ స్నాల్ అనే అంటే ఏంటి అంటే సే సంథింగ్ ఇన్ అన్ యాంగ్రీ ఆర్ బ్యాడ్ టెంపర్ వాయిస్. మనం చాలా కోపం లేదంటే చాలా అనాయిడ్గా ఉంటే మనం ఎట్లా మాట్లాడతాం, ఎలా అని మాట్లాడతాం కదా. అదే కూల్గా ఉంటే అలా కాదమ్మా అని మాట్లాడతాం. సో జనరల్గా స్నాల్ అంటే ఏంటి అంటే మనం కోపంగా ఉన్నప్పుడు లేదంటే మనం బ్యాడ్ టెంపర్లో ఉన్నప్పుడు, అనాయిడ్ ఇరిటేటెడ్గా ఉన్నప్పుడు మనం ఏదైతే వాయిస్ రేంజ్ని యూజ్ చేస్తామో, ఎట్లా కఠినంగా మనం మాట్లాడతామో దట్ ఈస్ కాల్డ్ స్నాల్. అయితే న్యూస్ పేపర్లో యూజ్ చేశారు ఏమని అంటే ట్రాఫిక్ స్నార్ల్. దీనికి ఎప్పుడైతే ట్రాఫిక్ అని యాడ్ అయిందో దాని మీనింగ్ మారిపోయింది, చెక్ చేస్తున్నారా, అందుకే నేను ఈ వర్డ్ స్పెషల్గా ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, ట్రాఫిక్ అంతా ఏమైంది మనకి, ఇక్కడ ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది కదా. సో ట్రాఫిక్ జామ్ ఇస్ ఆల్సో కాల్డ్ స్నాల్. ఇది ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి, ఐఎమ్ అనేబుల్ టు ప్రొనౌన్స్ ఇట్. ఓకే, సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ వర్బ్ యాజ్ వెల్ యాజ్ ఎ నౌన్ ఆల్సో. ఓకే, సో దీని మీనింగ్ చూసాం కదా, సే సంథింగ్ ఇన్ యాంగర్ ఆర్ ట్విస్టింగ్ సంథింగ్, దేన్నైనా ఇట్లా ట్విస్ట్ చేసేయడం. ఓకే, సో దీనికి ఇంకొక మీనింగ్ ఏంటి, బ్లాకేజ్ ఆఫ్ ట్రాఫిక్ ఆర్ ట్రాఫిక్ జామ్స్. సో దీని సినోనిమ్స్ చూడండి, కంజెషన్ అనొచ్చు, బాటిల్ నెక్ అనొచ్చు, గ్రిడ్ లాక్ అనొచ్చు, లాక్ జామ్స్ అనొచ్చు. యాంటోనిమ్స్ చూడండి, స్మూత్ ట్రాఫిక్, ఫ్రీ ఫ్లోయింగ్ ట్రాఫిక్, క్లియర్, అన్ఇంటరప్టెడ్ ట్రాఫిక్ అని చెప్పచ్చు. సో దిస్ ఇస్ ద వర్డ్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద న్యూస్ పేపర్. అందుకే నేను ఈ వర్డ్ మీనింగ్ కూడా మీకు చెప్పాను. సో యూసేజ్ చూడండి, సో ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్. JEE candidate miss exam over 2-minute delay. Blame traffic snarls caused by Deputy CM's convoy. సో ఎవరైతే JEE మెయిన్స్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారో ఆ క్యాండిడేట్స్ ఎగ్జామ్ని మిస్ అయ్యారంట. ఎందువల్ల అంటే 2 minutes లేట్గా వెళ్ళడం వల్ల ఎగ్జామ్ సెంటర్కి. ఇంతకీ నీకు ఎందుకు లేట్ అయిందమ్మా అని అడిగితే ఆమె ఎవరిని బ్లేమ్ చేసింది, ఎవరిని తప్పు చెప్పారు అంటే ట్రాఫిక్ స్నాల్స్, ఈ ట్రాఫిక్ బ్లాకేజ్ నన్ను ఎగ్జామ్కి ఆన్ టైం రానివ్వకుండా చేసింది చెప్పారు. ఇంతకీ ట్రాఫిక్ బ్లాకేజ్ ఎందుకు అయింది అంటే డిప్యూటీ సీఎం కాన్వాయ్ వెళ్తుంది కాబట్టి. అంటే డిప్యూటీ సీఎం గారు అదే రోడ్లో వెళ్తున్నారు, దానివల్ల ట్రాఫిక్ ఆపేశారు, దానివల్ల ట్రాఫిక్ జామ్ అయింది, వాళ్ళేమో ఎగ్జామ్ లేట్గా వెళ్ళారు కాబట్టి ఎగ్జామ్ మిస్ అయిపోయారు. ఓకే, సో ద సెకండ్ వన్, the accident caused a major traffic snarl on the highway. ఇప్పుడు హైవేలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి, ట్రాఫిక్ అంతా ఏమైపోద్ది, ఆగిపోతుంది కదా, బ్లాక్ అయిపోతుంది, జామ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ట్రాఫిక్ స్నార్ల్.
Okay, so this is called traffic signal. So the next one, incidents. So గుర్తుపెట్టుకోండి, ఇది ఇన్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అంటే సిచ్యువేషన్, ఒక సర్కమ్స్టాన్స్ అని అర్థం. ఇది ఇన్సిడెంట్స్. ఓకే, ఇన్సిడెంట్స్ అంటే ఏంటి, ఐ విల్ ట్రై టు టీచ్ యూ అవుట్. సో సంభవించడం అని చెప్పచ్చు, అండ్ యూ గో విత్ దట్ పర్టికులర్ కాంటెక్స్ట్ ఇన్ తెలుగు. సో ఇన్సిడెంట్స్ అంటే ఏంటి, ఒకసారి ఇక్కడ ఇక్కడ చూడండి, ఒకసారి ఎగ్జామిన్ చేయండి ఈ పర్టికులర్ ఫిగర్ని. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 100 people ఉన్నారు అనుకుందాం. ఈ 100 peopleలో సో కొంతమంది ఫ్రీక్వెంట్గా ఒక డిసీజ్ కానీ, కొంతమంది ఫ్రీక్వెంట్గా ఒక అన్డిజైర్డ్ లేదా ఒక డిజైర్డ్ ఆస్పెక్ట్కి కానీ ఎక్కువ ప్రోన్ అవుతూ ఉంటారు కదా. అంటే ఫ్రీక్వెంట్గా ఏదో జరుగుతూ ఉంటుంది. 100 మందిలో ఎంతమందికి ఫ్రీక్వెంట్గా అది జరుగుతూ ఉంది అని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఇన్సిడెన్స్ రేట్ అంటాం. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రీక్వెన్సీ రేట్ అని చెప్పచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 week తీసుకుంటే 1 weekలో ఆ పర్టికులర్ ప్లేస్లో ఎన్ని క్రైమ్స్ జరిగాయి, ఎన్ని థెఫ్ట్స్ జరిగాయి, ఎంతమంది హార్ట్ అటాక్తో చనిపోయారు, ఎంతమంది డయాబెటీస్కి ప్రోన్ అయ్యారు. సో ఇట్లాంటి రేట్స్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు కదా, ఫ్రీక్వెన్సీ రేట్స్, దాన్ని ఇన్సిడెన్స్ అంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ ఇన్సిడెన్స్ రేట్. అంటే ఒక బ్లాక్ ఆఫ్ నంబర్ని తీసుకొని అందులో ఎంతమందికి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 100 members అనుకుంటే ఇందులో చూడండి రెడ్ కలర్ ఎంతమంది, 1 2 3 4 5 6 7 8 people జనరల్గా ఒకే సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు. అదొక డిసీజ్ అవ్వచ్చు, అదొక సినారియో అంటే క్రైమ్ థెఫ్ట్స్ లాంటివి అవ్వచ్చు, లేదంటే సంథింగ్ విచ్ ఇస్ కోయిన్సైడింగ్. ఓకే, సో దాన్ని ఇన్సిడెన్స్ అని చెప్తారు. సో చూడండి దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి నౌన్. సో మీనింగ్ ఏంటి చూడండి, ద అకరెన్స్ ఆర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డిసీజ్. ఒక డిసీజ్ ఫ్రీక్వెన్స్గా రావచ్చు, ఒక క్రైమ్ ఫ్రీక్వెంట్గా అక్కడ జరుగుతూ ఉండొచ్చు ఒక పర్టికులర్ ఏరియాని కన్సిడర్ చేసుకుంటే. ఎనీ అదర్ డిజైర్డ్ ఆర్ అన్డిజైర్డ్ థింగ్ ఒకేలా జరగచ్చు, ఇష్టమైనది జరగచ్చు, ఇష్టం లేకుండా అంటే ఇష్టమైన సిచ్యువేషన్స్ జరగచ్చు, అందరికీ ఫేవరబుల్గా ఉండే సిచ్యువేషన్స్ జరగచ్చు, అందరికీ అన్ఫేవరబుల్గా ఉండే సిచ్యువేషన్స్ కూడా జరగచ్చు. సో దీన్ని కనుక మనం పర్టికులర్ టైం పీరియడ్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఇన్సిడెన్స్ అంటారు. ఓకే, ఫ్రీక్వెన్సీ రేట్ అని చెప్పుకోవచ్చు. సో దానికి సినోనిమ్స్ చూడండి, ప్రివాలెన్స్, రేట్, డిగ్రీ, ఎక్స్టెంట్, అపియరెన్స్, ప్రపోర్షన్. ఎంతవరకు ఉంది దాని రేట్, ఎంతవరకు ఉంది దాని డిగ్రీ, ఎంతవరకు ఉంది దాని ఎక్స్టెంట్, ఇట్లా అన్నమాట. యాంటోనిమ్స్ చెక్ చేయండి, ఇన్ఫ్రీక్వెన్సీ, రేర్, అన్కామన్, అన్యూజువల్. కొన్ని ఊర్లు ఉంటాయి అక్కడ క్రైమ్ అనేది చాలా ఎప్పటికో జరుగుతుంది. కొన్ని ఊర్లు ఉంటాయి, ఆ ఊర్లో క్రైమ్స్ తరచుగా జరుగుతూ ఉంటాయి. కనీసం వీక్కి మనం 2-3 క్రైమ్స్ చూడొచ్చు, వీక్కి మనం 2-3 థెఫ్ట్స్ చూడొచ్చు, వీక్లీ మనం 2-3 రేప్ ఇన్సిడెంట్స్లో చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇట్లా డిటర్మైన్ చేసే రేట్ని, ఫ్రీక్వెన్సీ రేట్ని ఇన్సిడెన్స్ అంటాం. ఓకే, సో సీ ద యూసేజ్. ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద హిందూ. ఏలూరు, ఎన్టీఆర్ అండ్ కృష్ణా districts report the highest cases of dual incidence of hypertension and diabetes. సో ఒక రిపోర్ట్ ప్రకారం ఎవరైతే మనుషులు ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్లో ఉన్నారో, ఎన్టీఆర్ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్లో ఉన్నారో వాళ్ళకి హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ అనేవి ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తుందంట, ఎక్కువ ఫ్రీక్వెంట్గా ప్రోన్ అవుతున్నారు. బీపీ వస్తుందంట మనుషులకి, అట్ ద సేమ్ టైం డయాబెటీస్ కూడా మనుషులు ఎక్కువ మంది డయాబెటీస్కి, బీపీ, హైపర్ టెన్షన్కి ఎక్కువ ప్రోన్ అవుతున్నారు, ఎక్కువ గురి అవుతున్నారు. ఓకే, సో దాన్ని ఇన్సిడెంట్. మరి రేట్ చూస్తారు కదా. సో ఈ పర్టికులర్ ఊరిలో ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఎంతమందికి ఈ డిసీజ్ వచ్చింది, ఎంతమందికి ఈ డిసీజ్ తగ్గింది, ఎంతమందికి ఏమైంది, ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్సిడెన్స్. ఓకే, సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్ సి అన్ ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్. ఈ మధ్య క్యాన్సర్ అనేది దాని ఫ్రీక్వెన్సీ రేట్ ఏమవుతుందంట, సో ఇంక్రీజ్ అయిపోతుందంట. అంటే క్యాన్సర్ తగ్గట్లేరు, ఏమవుతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది, దాని రేట్ పెరిగిపోతూ ఉంది అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ అంటే చూడండి న్యాయమూర్తుల బృందం. ఓకే, న్యాయస్థానము, న్యాయసభ. ఓకే, సో ట్రిబ్యునల్ అనే దానికి 2 మీనింగ్స్ ఉంటాయి. ట్రిబ్యునల్ అనే దానికి 2 మీనింగ్స్ ఉంటాయి. ఒకటి బోర్డ్ ఆఫ్ జడ్జెస్ అనొచ్చు. ఓకే, బోర్డ్ ఆఫ్ జడ్జెస్, బోర్డ్ అంటే తెలుసు కదా మనకి, గ్రూప్ ఆఫ్ అని అర్థం. ఓకే, ఇంకొకటి కోర్ట్ అనొచ్చు. అది కూడా ఎలాంటి కోర్ట్ అంటే స్పెషల్ కోర్ట్స్ అన్నమాట.
ఈ స్పెషల్ కోర్ట్స్ ఏంటి అంటే వీళ్ళు కొన్ని రకాలైన డిస్ప్యూట్స్ని మాత్రమే వీళ్ళు జడ్జ్ చేస్తారు, అన్ని వీళ్ళు తీసుకోరు, అన్ని కన్సిడర్ చేయరు అని అర్థం. కొన్ని టైప్స్ ఆఫ్ డిస్ప్యూట్స్, కొన్ని టైప్స్ ఆఫ్ ఇష్యూస్ని మాత్రమే వీళ్ళు డీల్ చేస్తారు ఈ పర్టికులర్ స్పెషల్ కోర్ట్స్ వాళ్ళు, అన్నీ కాదు అని అర్థం. ఓకే, సో ట్రిబ్యునల్కి రెండు మీనింగ్స్ ఉంటాయి, ఒకటి గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అని చెప్పచ్చు, అట్ ద సేమ్ టైం స్పెషల్ కోర్ట్స్ అని కూడా చెప్పచ్చు. సో చూడండి, ట్రిబ్యునల్ అనేది జనరల్గా ఒక నౌన్, దీని మీనింగ్ వచ్చి ఏ బాడీ ఎస్టాబ్లిష్డ్ టు సెటిల్ సర్టైన్ టైప్స్ ఆఫ్ డిస్ప్యూట్స్. చెప్పానా, కొన్ని రకాలు అయిన డిస్ప్యూట్స్ ని మాత్రమే ఈ పర్టికులర్ కోర్ట్స్ అనేవి సెటిల్ చేస్తాయి, అన్ని కాదు అని అర్థం. అండ్ దీనికి ఇంకొక మీనింగ్ ఏంటి, ఏ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, సినోనిమ్స్ చూడండి, బోర్డ్ అనొచ్చు, ప్యానల్ అనొచ్చు, కమిటీ అనొచ్చు, కోర్ట్ అనొచ్చు, బార్ అనొచ్చు. దీని యాంటోనిమ్స్ చూడండి, మీడియేషన్, ఆర్బిట్రేషన్, సెటిల్మెంట్. సో కొంతమంది కోర్ట్ వరకు వెళ్లకుండా అక్కడక్కడ సెటిల్ చేసేసుకుంటారు పైసలు తీసుకొని, తెలుసు కదా, సెటిల్మెంట్కి వెళ్తున్నాను అంటారు. అంటే ఏంటి, వాళ్ళని ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని కూర్చోబెడతారు, మధ్యలో ఒక మీడియేటర్ ఉంటారు, వాళ్ళని వీళ్ళని కన్విన్స్ చేస్తారు, మొత్తానికి ఒక మ్యాటర్ని, ఒక ఇష్యూని సెటిల్ చేసేస్తారు కోర్ట్ వరకు వెళ్లకుండా. ఓకే, యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్. సో మనం ప్రతిరోజు ఒక 1 week 10 days నుంచి వక్ఫ్ బిల్ గురించి చూస్తూనే ఉన్నాం. దర్ ఇస్ అనదర్ స్టేట్మెంట్, వక్ఫ్ ట్రిబ్యునల్ అప్రూవ్స్ మునంబం రెసిడెంట్స్ ప్లీ. ఓకే, సో ఈ వక్ఫ్ చూడ్డానికి, ఈ వక్ఫ్ యాక్ట్ ని చూడ్డానికి ఎవరైతే బాడీ ఆఫ్ జడ్జెస్ ని, లేదంటే ఎవరైతే ప్యానల్, లేదంటే ఎవరైతే కమిటీని పెట్టారో వాళ్ళు ఏం చేశారంట, మునంబం అనే ప్లేస్ లో ఉండే రెసిడెంట్స్ యొక్క ప్లీ, రిక్వెస్ట్ ని అప్రూవ్ చేశారు అని చెప్తున్నారు. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఇన్ జనరల్ చూడండి, విల్ యూ టేక్ ద కేస్ టు అ ట్రిబ్యునల్. నువ్వు కేసుని ఇప్పుడు ట్రిబ్యునల్కి తీసుకెళ్తావా అంటే స్పెషల్ కోర్ట్కి తీసుకెళ్తావా అని అడుగుతున్నారు. సో ఇట్స్ ఇన్ అ జనరల్ కాంటెక్స్ట్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, మొలెస్టేషన్. సో మొలెస్టేషన్ అంటే చూడండి, వేధింపులు, బలవంతం చేయడం. సింపుల్గా చెప్పాలి అంటే ఇట్స్ సంథింగ్ లైక్ అ సెక్షువల్ అసాల్ట్. ఓకే, సో సంథింగ్ లైక్ హెరాసింగ్ సమ్వన్, సంథింగ్ లైక్ అబ్యూజింగ్ అ పర్సన్ ఇన్ అ వెరీ బ్యాడ్ మేనర్ అని చెప్పచ్చు. ఓకే, సో ఈ మొలెస్టేషన్ అనే దాన్ని నౌన్గా వాడచ్చు, అలాగే దీన్ని వర్బ్ కింద కూడా వాడచ్చు, విచ్ ఇస్ కాల్డ్ మొలెస్టేటింగ్. ఓకే, సెక్షువల్లీ అసాల్టింగ్ అ వుమన్, ఎవరినైనా అవ్వచ్చు. సినోనిమ్స్ చూడండి, మిస్ట్రీట్, మ్యాన్ హ్యాండిల్, హెరాస్మెంట్, ప్రొవొకేషన్, టార్చర్ చేయడం, పర్సిక్యూషన్ చేయడం. యాంటోనిమ్స్ చూడండి, కేర్ చేయడం, ఫాస్టరింగ్ చేయడం, చెరిష్ చేయడం, నర్చరింగ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం. ఓకే, సో ద యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, molestations do take place in big cities, says Karnataka Home Minister. Karnataka Home Minister ఒక స్టేట్మెంట్ ఇచ్చారంట, ఏమని అంటే ఈ మొలెస్టేషన్స్ అనేవి, సెక్షువల్ అసాల్ట్స్ అనేవి, హరాసింగ్ అనేవి జనరల్గా బిగ్ సిటీస్లో జరుగుతూనే ఉంటాయి అని చెప్పి హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారంట. మరి అలా ఇవ్వద్దు కదా, జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు యాజ్ అ గవర్నమెంట్, ఆపాలి. మరి ఆపకుండా జరుగుతూ ఉంటాయి అంటే ఇట్స్ రాంగ్. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఇన్ జనరల్ చూడండి, హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ మొలెస్టేషన్ ఆఫ్ 2 young girls. హీ అనే వ్యక్తి 2 యంగ్ గర్ల్స్ని సెక్షువల్గా హెరాస్ చేశాడు కాబట్టి అతన్ని ఏం చేశారు, అక్యూజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్, డిస్పెల్లింగ్. ఓకే, డిస్పెల్లింగ్ అంటే మాయం చేయడం, ఓకే, అదృశ్యం చేయడం. నౌ సీ ద పిక్చర్ హియర్. ఇక్కడ ఫియర్ అనే వర్డ్ రాసుంది, ఫియర్ అనే వర్డ్ ఏమవుతుంది, నెమ్మదిగా మాయమైపోతుంది కదా, డిజపియర్ అయిపోతుంది. సో ఇట్లా డిజపియర్ అయిపోతూ ఉంటే దాన్ని డిస్పెల్లింగ్ అంటారు. ఐఎన్జీ ఫామ్ ఉంది కాబట్టి అదొక వర్బ్ అవ్వాలి. మీనింగ్ చూడండి, మేక్ సంథింగ్ డిజపియర్, దేన్నైనా మాయం చేయడం. ఓకే, సో సినోనిమ్స్ చూడండి, బానిష్ చేయడం, ఎలిమినేట్ చేయడం, డిస్మిస్, డిసిపేట్, డిసెమినేట్ అవుతాయి. యాంటోనిమ్స్ చూడండి, అట్రాక్ట్, గ్యాదర్, ఇంటిగ్రేట్, అసెంబుల్, విజిబుల్, అపారెంట్ అవుతాయి. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, Modi's visit to Colombia should help advance ties and dispel disputes. So మనకు తెలుసు, రీసెంట్గా మోదీ గారు శ్రీలంక కొలంబో వెళ్ళారు. సో కొలంబో వెళ్ళినప్పుడు ఆయన పీస్ ట్రీటీస్, చాలా ట్రీటీస్ అంటే చాలా అగ్రిమెంట్స్ చేశారు. సో ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమని అంటే మనం మోదీ గారు కొలంబో వెళ్ళారు కాబట్టి మనం చాలా అడ్వాన్స్డ్ అగ్రిమెంట్స్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇద్దరి మధ్య అంటే శ్రీలంకకి ఇండియాకి మధ్య డిస్ప్యూట్స్ని మనం తీసేయాలి, పోగొట్టేయాలి, మాయం చేసేయాలి. అంటే నౌ వీఆర్ నో మోర్ టు హ్యావ్ డిస్ప్యూట్స్, ఇంకా ఇప్పుడు డిస్ప్యూట్స్ వద్దు, మనం మంచిగా ఒక అగ్రిమెంట్లో వెళ్ళిపోదాం అనేది స్టేట్మెంట్. నో ఓకే, సో స్టేట్మెంట్. ద సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి,
I would like to start my speech by dispelling some rumors. సో ఇక్కడ ఒక జనరల్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారు, నేను అంటే నేను కాదు, ఇక్కడ స్టేట్మెంట్లో ఐ అనే వ్యక్తి ఏం చెప్తున్నారు, ఓకే నేను ఇప్పుడు నా స్పీచ్ స్టార్ట్ చేస్తాను అండ్ నా స్పీచ్ దేంతో నేను స్టార్ట్ చేస్తానంటే మీకు కొన్ని రూమర్స్ ఉన్నాయి కదా, ఆ రూమర్స్ అన్నిటిని మాయం చేస్తున్నట్టు నా స్టేట్మెంట్ని స్టార్ట్ చేస్తానంటే I'll take away all the rumors that were spread in you. మీలో ఉన్న రూమర్స్ అన్నిటిని నేను క్లియర్ చేసేసి మాయం చేసేసి నా స్పీచ్ని స్టార్ట్ చేస్తాను అని చెప్తున్నారు. ఓకే, సో ద నెక్స్ట్ వన్ వర్క్ ఫోర్స్ అంటే గో విత్ దిస్. ఓకే, సో వర్క్ ఫోర్స్ అంటే ఏంటి, ద పీపుల్ ఆర్గనైజ్డ్ ఆర్ ద పీపుల్ ఇన్ ఏ వర్క్ అని అర్థం. సో జనరల్గా వర్క్ ఫోర్స్ అనేది ఒక నౌన్. ఓకే, మీనింగ్ ఏంటి చూడండి, పీపుల్ ఎంగేజ్డ్ ఆర్ అవైలబుల్ ఫర్ వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ తీసుకోండి, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఇక్కడ ఫ్యాకల్టీ ఉన్నారు, ఏవో ఉన్నారు, సిఇఓ సార్ ఉన్నారు, ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు అండ్ మీ దగ్గర ఇన్ఛార్జెస్ ఉన్నారు. ఇక్కడ ఆన్లైన్ చేయడానికి ఇక్కడ ఒక స్టాఫ్, కొంతమంది స్టాఫ్ ఉన్నారు, అక్కడ R&D చేయడానికి కొంతమంది స్టాఫ్ ఉన్నారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంటెంట్ అంటే చూడండి ఇక్కడ వర్క్ ఫోర్స్ ఇదంతా కదా, మేమంతా ఏంటి వర్క్ ఫోర్స్ ఈ ఇన్స్టిట్యూషన్కి. సో పీపుల్ అవైలబుల్ టు వర్క్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ వర్క్ ఇన్ అన్ ఏరియా అవ్వచ్చు, అదొక ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఫర్మ్ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు. ఓకే, సో కంపెనీలో పనిచేసే మనుషుల్ని వర్క్ చేయడానికి అవైలబుల్గా ఉండే వాళ్ళందరినీ వర్క్ ఫోర్స్ అనొచ్చు. నౌ సినోనిమ్స్ చూడండి, ఎంప్లాయీస్ అవుతారు, స్టాఫ్ అవుతారు, వర్కర్స్, హ్యూమన్ రిసోర్సెస్, లేబర్ ఫోర్స్, మ్యాన్ పవర్, లైఫ్ వెయిట్, పర్సనల్ అనొచ్చు. యాంటోనిమ్స్ చెక్ చేయండి, రిటైరీస్, రిటైర్ అయిపోయిన వాళ్ళు వర్క్ చేస్తారా, వాళ్ళు వర్క్ ఫోర్సా కాదు. అలాగే అన్ఎంప్లాయిడ్ వర్క్ ఫోర్స్ కాదు, ఐడల్ ఖాళీగా కూర్చునే వాళ్ళు నాన్ లేబర్ ఫోర్స్ అన్నమాట. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, షేపింగ్ అ ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్. మనం ఫ్యూచర్కి వర్క్ ఫోర్స్ని రెడీ చేసుకోవాలి. అలా కాకుండా అన్ఎంప్లాయ్మెంట్స్లో లేదంటే డెసిపేషన్స్లో ఉంటే మన ఎకనామిక్ గ్రోత్ అనేది ఉండదు. సో ఫ్యూచర్ని గుర్తుపెట్టుకొని మనం వర్క్ ఫోర్స్ అనేది పెంచుకోవాలి కానీ తగ్గించుకోకూడదు బై ఇంట్రడ్యూసింగ్ మోర్ మెషిన్స్. ఓకే, సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి, ద కంపెనీ హ్యాస్ అ హైలీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి హైలీ స్కిల్డ్ హైలీ ప్రొఫెషనల్ వర్క్ ఫోర్స్ ఉన్నారంట, అంటే హైలీ ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ ఉన్నారంట వాళ్ళకి. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ర్యాకింగ్ అప్. సో ఈ ర్యాకింగ్ అప్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. ఓకేనా, సో ర్యాకింగ్ అప్ అంటే ఏంటి, ఏదైనా ఒక దాన్ని ఇంక్రీజ్ చేయడం, పెంచడం, ఏదైనా ఒక దాన్ని అక్యూమిలేట్ చేయడం అంటే స్టోర్ చేయడం అనొచ్చు, లేదా దీన్ని స్కోర్ చేయడం అనొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 కాయిన్స్, తర్వాత 4 కాయిన్స్, ఇలా కాయిన్స్ అన్నిటిని ఏం చేస్తున్నాం మనం దాచి ఫైనల్గా ఒక లంప్సమ్ అమౌంట్ అనేది మనం చూస్తున్నాం కదా, ఫైనల్గా ఒక గుడ్ అమౌంట్. సో దీన్ని అక్యూములేట్ చేయడం అంటారు, దాచి పెట్టడం, స్కోర్ చేయడం అంటారు, స్టోర్ చేయడం అని కూడా అనొచ్చు. దీని మీనింగ్ చూడండి, టు ఇంక్రీజ్ సంథింగ్ ఆర్ టు స్కోర్ సంథింగ్. ఓకే, సో దీని సినోనిమ్స్ చూడండి, అక్యూములేట్ చేయడం అనొచ్చు, అచీవ్ సంథింగ్ అనొచ్చు, గెయిన్ సంథింగ్ అనొచ్చు. సో దీని యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, రేకింగ్ అప్ ద కాస్ట్ కార్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఏం చేస్తున్నారంట, క్యాస్ట్ అనే దాన్ని ఎక్కువ చేసేస్తున్నారు. ఓకే, క్యాస్ట్ అనే వర్డ్ని లేదంటే క్యాస్టిజంని ఎక్కువ చేస్తున్నారు, అంటే ఎక్కువగా అందరూ చూపిస్తున్నారు అని అర్థం. క్యాస్టిజం పెరిగిపోతుంది వెస్ట్ బెంగాల్లో, పెరిగేలాగా చేస్తున్నారని అర్థం. మీరు మా క్యాస్ట్ వాళ్ళే అంటే పని ఇస్తారు, లేదంటే హెల్ప్ చేస్తారు. వాడు మా క్యాస్ట్ కాదు అంటే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు, హ్యూమిలియేట్ చేస్తారు. ఇట్లా అంటే వెస్ట్ బెంగాల్లో క్యాస్టిజం పెరిగిపోతోంది, వెస్ట్ బెంగాల్లో క్యాస్టిజం పెరిగిపోయేలాగా చేస్తున్నారు అని అర్థం. ద సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి, ద టీమ్ ఈస్ ర్యాకింగ్ అప్ సెవరల్ విన్స్. ఇక్కడ ఒక టీం ఉన్నారు, సో వాట్ ఎవర్ యూ క్యాన్ ఫీల్ లైక్ కబడ్డీ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, హాకీ టీమ్ అవ్వచ్చు, అండ్ నౌ దే ఆర్ అక్యూములేటింగ్ సెవరల్ విన్స్. చాలా విన్స్, విక్టరీస్ అక్యూములేట్ చేసుకుంటున్నారు. ఓకేనా, విన్స్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారని అర్థం. ద నెక్స్ట్ వన్ ఇంటర్వెన్షన్. ఓకే, చూడండి ఇంటర్వెన్షన్ ఏముంది ఇక్కడ, స్టాప్ ఇంటర్ఫియరింగ్. నువ్వు మధ్యలో కలెక్ట్ చేసుకోక, ఇంకా చాలా ఆపై అంటాం చూసారా, ఆకు నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు మేమిద్దరం కొట్టుకుంటుంటే అని అడుగుతాం చూసారా, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్వెన్షన్. ఓకే, జోక్యం చేసుకోవడం, ఇంటర్ఫియర్ అవ్వడం. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఈ అమ్మాయి మధ్యలో ఇంటర్ఫియర్ అవుతుంది కదా, ఇన్వాల్వ్ అవుతుంది.
సో దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫియరింగ్. సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్గా వర్క్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం వర్బ్గా కూడా యాక్ట్ చేస్తుంది. మీనింగ్ చూడండి, ద యాక్షన్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ఇన్వాల్వ్ అంటే అవసరం లేని దగ్గర కూడా కొంతమంది బాగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు కదా, చెప్పండి 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 అంటారు, మనకి వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదు కానీ వాళ్ళు మాత్రం ఇంటర్ఫియర్ అయిపోతారు, ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. సో సినోనిమ్స్ చూడండి, ఇన్వాల్వ్మెంట్, ఇంటర్సెషన్, ఇంటర్సీడింగ్, ఇంటర్పోజిషన్, ఇంటర్ఫెరెన్స్ అనొచ్చు. యాంటోనిమ్స్ చూడండి, న్యూట్రాలిటీ, న్యూట్రల్గా ఉన్నారు, వీళ్ళు తొందరగా ఇంటర్ఫియర్ అవ్వరు. ఇప్పుడు ఎవరన్నా మన దగ్గర మాట్లాడుకుంటున్నారు అనుకో, ఇద్దరు వ్యక్తులు, మనం నెమ్మదిగా ఇన్వాల్వ్ అయిపోతాం, ఏం మాట్లాడేస్తున్నారు వీళ్ళు, నేను కూడా మాట్లాడేద్దాం, నేను ఇంకొక 2 పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేసేద్దాం అని. కొంతమంది ఏంటి, వాళ్ళు ఎట్లన్నా పోనీ ఏమన్నా వాక్కొని నా పని నేను చేసుకుంటా, నాకేంటి సంబంధం అని న్యూట్రల్గా ఉంటారు. ఓకే, సో న్యూట్రాలిటీ, పర్మిసివ్నెస్, నాన్ ఇంటర్ఫియరెన్స్ అనొచ్చు, నాన్ ఇంటర్వెన్షన్ అనొచ్చు. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, డైరెక్ట్ యుఎస్ ఇంటర్వెన్షన్ ఇన్ వియత్నాం అండర్ స్టడీ. ఇప్పుడు వియత్నాం అనే ప్లేస్లో ఇప్పటిదాకా యుఎస్ ఇండైరెక్ట్గా ఇంటర్ఫీర్ అయింది, కానీ ఇప్పుడు యుఎస్ ఏం చేయాలనుకుంటోంది, డైరెక్ట్గానే ఇంటర్ఫీర్ అవ్వాలనుకుంటుంది ఇన్ ద ఇష్యూస్ ఆఫ్ వియత్నాం. ఓకే, సో నెక్స్ట్. Okay, so the second one చూడండి, in general the government was reported to be considering military intervention. Okay, so ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంట, మిలిటరీ విషయాల్లో కూడా ఇంటర్ఫీర్ అవ్వాలని ట్రై చేస్తుందంట. సో the government wants to intervene in military considerings as well. Okay, so the next one, extradition. extradition అంటే చూడండి, అప్పగించడం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా ఉన్నారు, మన ఇండియాలో బోల్డ్ అంతా బ్యాంక్రప్ట్ చేసేసి వేరే దేశాలు వెళ్ళిపోయారంటే హీ ఈజ్ ఆల్సో అ క్రిమినల్. ఇప్పుడు వేరే దేశాలు ఏం చేయాలి, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అయితే, సో ఇక్కడ ఉన్నాడు అని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టుకొని మనకు అప్పగించాలి అతన్ని, కానీ వాళ్ళు అది చేయట్లేదు. బికాస్ బట్ విజయ్ మాల్యా ఈజ్ ఆల్సో పేయింగ్ సమ్ ట్యాక్సెస్ అయి ఉండొచ్చు, లేదంటే హీ ఈజ్ ఆల్సో ఫండింగ్ దట్ పర్టికులర్ కంట్రీ అయి ఉండొచ్చు. సో ఎప్పుడైనా ఎవరైనా తీవ్రవాది లేదంటే టెర్రరిస్ట్ లేదంటే సమ్ అక్యూజ్డ్ ఏదైనా దేశం పారిపోయినప్పుడు ఆ దేశం వాళ్ళు ఏం చేస్తారు, అతన్ని పట్టుకొని ఏ దేశానికైతే అతను కావాలో ఆ దేశానికి అప్పగిస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రాడిషన్. అంతే కదా, ఒసామా బిన్ లాడెన్ ని కూడా అలానే అప్పగించారు వేరే వాళ్ళు కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రాడిషన్. ఓకేనా, అప్పగించడం. సో ఒక క్రిమినల్ని, వేరే దేశం పారిపోయిన ఒక క్రిమినల్ని ఆ దేశం పోలీస్ వాళ్ళు పట్టుకొని ఏ దేశానికైతే ఆ క్రిమినల్ కావాలో, ఇక్కడ కావాలో అంటే వాళ్ళని ఆ దేశం పెంచుతుందని కాదు, హీఈస్ అక్యూజ్డ్ ఫ్రమ్ ఇండియా ఆర్ హీఈస్ అక్యూజ్డ్ ఫ్రమ్ ఎ పర్టికులర్ కంట్రీ కదా, మరి ఆ కంట్రీకి అప్పగించాలి కదా ఆ క్రిమినల్ని. సో అలా అప్పగించే దాన్ని ఎక్స్ట్రాడిషన్ అంటాం. ఓకే, సో దిస్ ఇస్ అ నౌన్. సో గో విత్ ద మీనింగ్, ద యాక్షన్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఓవర్ అ పర్సన్ అక్యూజ్డ్, చూసారా, ఆర్ కన్విక్టెడ్ ఆఫ్ క్రైమ్. తను తప్పు చేశాడు అని మనం ఒక జడ్జ్మెంట్, ఒక కన్విక్షన్ ఇచ్చేసిన తర్వాత ఇతను ఏం చేస్తాడు, తెలివిగా వేరే కంట్రీ పారిపోతాడు. మరి ఆ కంట్రీ వాళ్ళు తప్పు కదా, అట్లా చేయొద్దు కదా, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళని పట్టుకొని తిరిగి మనకో లేదంటే ఏ దేశంలో అయితే అతనికి అక్యూజేషన్ కన్విక్షన్ ఇచ్చారో ఆ దేశంకి వాళ్ళకి అప్పగించాలి. ఓకే, సో దాన్ని ఏం చెప్పాలి, సినోనిమ్స్ చూడండి, హ్యాండ్ ఓవర్ అని చెప్పచ్చు, డిపోర్టేషన్, ఎక్స్పాట్రియేషన్, ఎక్స్పల్షన్ అని చెప్పచ్చు. ఓకే, సో యాంటోనిమ్స్ చెక్ చేయండి, రిటర్న్ చేయడం అని చెప్పచ్చు, ఇమిగ్రేషన్ అని చెప్పచ్చు, రిపాట్రియేషన్ అని చెప్పచ్చు. ఓకే, సో యూసేజ్ చూడండి, US, the first one in the newspaper, US Supreme Court denies Rana's plea against extradition. So Supreme Court deny చేసింది, deny అంటే disapprove చేసింది. ఏం డిసప్రూవ్ చేసింది అంటే, సో రానా అనే వ్యక్తి యొక్క రిక్వెస్ట్ ని డిసప్రూవ్ చేసింది. ఇంతకీ రానా అనే వ్యక్తి ఏం రిక్వెస్ట్ చేసి ఉంటాడు అంటే, నన్ను అప్పగించద్దు అని రిక్వెస్ట్ చేసి ఉంటాడు. అయితే సుప్రీం కోర్టు న్యాయం చేస్తుంది కాబట్టి నో, యువర్ రిక్వెస్ట్ ఇస్ డిసప్రూవ్డ్, ఖచ్చితంగా మిమ్మల్ని మేము అప్పగించి తీరాలి, బికాస్ యు ఆర్ అ వాంటెడ్ పర్సన్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ ఆర్ సమ్ అదర్ కంట్రీ, సో మీ రిక్వెస్ట్ ని మేము కన్సిడర్ చేయము అని చెప్తున్నారు. Okay, so go with the second statement in general. They fought to prevent his extradition to the US. They అనే వాళ్ళు ఇక్కడ ఫైట్ చేశారు, ఫాట్ చేశారు అంటే పోరాడారు. దేనికోసం పోరాడారు అంటే టు ప్రివెంట్ హిస్ ఎక్స్ట్రాడిషన్ టు ద US. US వాళ్ళకి అతన్ని అప్పగించకుండా పోరాడారు. ఓకే, అప్పగించద్దు, మేము అప్పగించము అని పోరాడారు వాళ్ళు అని అర్థం. సో ద నెక్స్ట్ వన్, ఇట్స్ mayhem. ఓకే, mayhem అంటే చూడండి, అల్లకల్లోలం,
అల్లకల్లోలం అంటే చూడండి ఇట్స్ అన్ వైలెంట్ ఆర్ ఎక్స్ట్రీమ్ డిజార్డర్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటాం. అంటే ఏంటి, జనం అంతా రోడ్డు మీదకి వచ్చేసారు, పోలీసులు కొడుతున్నారు, పోలీసు వాళ్ళని కొడుతున్నారు, ప్రజలు పోలీసు కొడుతున్నారు. సో ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ ద డిజార్డర్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ మీరు పిక్చర్స్లో చూస్తే మీకు తెలుస్తుంది. సో మేహెమ్ అనేది ఒక నౌన్, దీని సినోనిమ్స్ వచ్చి ఖాయస్, డిజార్డర్, పాండమోనియం అని చెప్పచ్చు, టుమల్ట్, కమోషన్ అని చెప్పచ్చు, వైలెన్స్ అని చెప్పచ్చు, డిస్ట్రక్షన్ అని చెప్పచ్చు. యాంటోనిమ్స్ చూడండి, పీస్, కామ్, ఆర్డర్, హార్మోనీ, ట్రాంక్విలిటీ, సెరెనిటీ. ఓకే, యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, మార్కెట్ మేహెమ్ హిట్స్ పాండమిక్ టైమ్ రీటైల్ ఇన్వెస్టర్స్ హార్డ్. సో ఈ మార్కెట్ అనేది మేహెమ్ అయిపోయింది, కంప్లీట్గా డిజార్డర్ అయిపోయింది. ఎప్పుడు డిజార్డర్ అయిందంటే మొన్న మనకి 2020లో పాండమిక్ వచ్చింది చూసారా. సో అప్పుడు డిజార్డర్ అయిపోయిన మార్కెట్ ఇన్వెస్టర్స్ ఏదంటే రీటైల్ ఏదైతే ఉందో అది ఇప్పటికి ఇంకా ఎఫెక్ట్ చేయబడుతుంది అని అర్థం. ఇంకా డిజార్డర్ నుంచి కంప్లీట్గా బయటకు రాలేదు, అంత బాగా డిజార్డర్ అయిపోయింది పాండమిక్ సిచ్యువేషన్లో అని అర్థం. ఓకే, సో ద సెకండ్ వన్, కంప్లీట్ మేహెమ్ బ్రోక్ అవుట్. సో ఆ పర్టికులర్ కంట్రీ లేదంటే ఆ పర్టికులర్ సిటీలో ఎక్కడ చూసినా ఏమి స్ప్రెడ్ అయ్యింది, కంప్లీట్ డిజార్డర్ స్ప్రెడ్ అయిపోయింది. అంటే ఎక్కడ చూసినా గొడవలు, అల్లర్లు, కొట్లాట్లు, అల్లకల్లోలం అంతా అయిపోతుంది. ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది ఆ పర్టికులర్ కంట్రీ ఆర్ ఆ పర్టికులర్ స్టేట్ ఆర్ ఆ పర్టికులర్ ప్లేస్లో అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్, డెటిరెన్స్. సో డెటిరెన్స్ ఆర్ డిటిరెన్స్ ఏమంటాం దీన్ని, నిరుత్సాహపరిచే చర్య. సో సమ్వన్ డిస్కరేజెస్ యూ, ఎవరైనా నేను డిస్కరేజ్ చేస్తే దాన్ని డెటిరెన్స్ అంటారు. సో దిస్ ఈజ్ అ నౌన్. ఓకే, సో మీనింగ్ చూడండి, ద యాక్షన్ ఆఫ్ డిస్కరేజింగ్ an action or event through instilling doubt or fear of the consequences. ఎవరైనా మనల్ని జనరల్గా మనం ఒక చేయాలనుకుంటాం, అయితే అది చేయనివ్వకుండా నేను డిస్కరేజ్ చేస్తారు. ఎలా అంటే, అరే నువ్వు ఇలా చేయాలనుకుంటున్నావు, అదైతే ఇలా అయితే అలా అయితే నీ జీవితం ఎలా, తర్వాత ఏంటి, అమ్మో ఇన్ని కష్టాలా, నువ్వు చేయొద్దు అని మనల్ని కాన్సిక్వెన్సెస్ని వాళ్ళు ముందే అజ్యూమ్ చేసి మనల్ని భయపెట్టేస్తూ ఉంటారు. ఏదైనా ఒక యాక్షన్ చేయనివ్వకుండా, ఏదైనా ఒక ఈవెంట్ జరగనివ్వకుండా మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ డెటిరెన్స్. ఓకే, సో సినోనిమ్స్ చూడండి, ప్రివెన్షన్, డిస్కరేజ్మెంట్, ఇన్హిబిషన్, రీస్ట్రెయింట్, డిస్ఇన్సెంటివ్ అని చెప్పచ్చు. యాంటోనిమ్స్ చెక్ చేయండి, ప్రమోషన్, ఎంకరేజ్మెంట్, ఇండ్యూస్మెంట్. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ జనరల్ ఇన్ ద న్యూస్ పేపర్, Philippines US launch joint drills aimed at strategic deterrence. ఫిలిప్పైన్స్ అనేది ఒక చిన్న కంట్రీ ఏం చేస్తుందంట, యుఎస్ అనే ఒక పెద్ద పవర్ఫుల్ కంట్రీతో ఫిలిప్పైన్స్ అనే చిన్న దేశం యుఎస్ అనే పెద్ద దేశంతో ఇప్పుడు ఏమి లాంచ్ చేయబోతుంది అంటే జాయింట్ డ్రిల్స్ అంటే జాయింట్ యాక్ట్స్ అనేవి లాంచ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఫిలిప్పైన్స్ లాంటి ఒక చిన్న దేశం యుఎస్ లాంటి ఒక పెద్ద దేశంతో ఎందుకు లాంచ్ చేయాలి జాయింట్గా ఆ పర్టికులర్ డ్రిల్స్ లేదంటే ఆ పర్టికులర్ రిలేషన్స్, ఆ పర్టికులర్ ఎక్సైజెస్. ఇక్కడ ఎక్సైజెస్ అంటే ఏంటి, సో విన్యాసాలు చెప్తాం కదా, మనం ఆల్రెడీ ప్రీవియస్గా విన్నాం. సో ఎందుకు చేయాలి అంటే ఇట్ ఈస్ జస్ట్ అ స్ట్రాటజిక్ డెటిరెన్స్ టు ఫిలిప్పైన్స్. ఫిలిప్పైన్స్ ఇదొక స్ట్రాటజీ కోసం చేస్తుంది. ఇంతకీ ఏంటి ఫిలిప్పైన్స్ని స్ట్రాటజీ అంటే, ఎవరైతే ఫిలిప్పైన్స్ని భయపెడుతున్నారో, ఫిలిప్పైన్స్కి ఏ కంట్రీస్తో అయితే డిసగ్రిమెంట్ ఉందో, హోస్టిలిటీ ఉందో, ఇప్పుడు వాళ్ళకి ఇది ఏం చేస్తుంది, మీరు కనుక మా మీదకి వస్తే మాతో ఎవరున్నారో తెలుసా, మేము ఎవరితో అగ్రిమెంట్లో ఉన్నామో తెలుసా, మేము ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నామో తెలుసా, యుఎస్తో. సో ఇప్పుడు మీరు కనుక ద అదర్ కంట్రీస్ ఎవరైతే ఫిలిప్పైన్స్తో హోస్టిలిటీలో ఉన్నారో మీరు కనుక మా మీదకి వచ్చారనుకో, సింపుల్గా మా తరపు నుంచి ఎవరు వస్తారు, యుఎస్ మిలిటరీ దింపుతారు. కాబట్టి మీరు జాగ్రత్త అని ఏ కంట్రీస్ అయితే ఫిలిప్పైన్స్కి అగేన్స్ట్గా ఉంటాయో వాటన్నిటిని ఫిలిప్పైన్స్ ఈ స్టేట్మెంట్ ద్వారా లేదంటే ఈ పర్టికులర్ జాయింట్ డ్రిల్స్ ద్వారా ఏం చేసింది, డిస్కరేజ్ చేసింది. సో ఇప్పుడు మీరు కష్టపడకండి మా మీద హోస్టిలిటీ తీర్చుకోవడానికి అని డిస్కరేజ్ చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఓకే, సో ఇట్స్ జస్ట్ అ స్ట్రాటజీ. నౌ గో విత్ ద సెకండ్ వన్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఇన్ జనరల్ చెక్ చేయండి. దే కంటెంట్ దట్ ఎ డెత్ పెనాల్టీ ఈజ్ నెసెసరీ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ డెటిరెన్స్. సో ఇప్పుడు ఎవరైనా మనుషుల్ని చంపేస్తే ఆ చంపేసిన వ్యక్తి సింపుల్గా డెత్ పెనాల్టీ ఇచ్చేస్తాను అంటే సరిపోతుందా అండి, యాక్సెప్ట్ చేయగలమా? నో, ఒక మనిషిని కోల్పోయారు అవతల వాళ్ళు, ఈ ఒక మనిషికి డబ్బు ఈక్వల్ చేయగలమా ఎప్పుడైనా? నో కదా. సో ఇక్కడ కూడా ఒక డెత్ సినారియో జరిగింది, అయితే ఆ చంపిన వాళ్ళకి డెత్ పెనాల్టీ ఇచ్చారు. సో వాళ్ళు అనుకున్నారు అమ్మయ్య డబ్బులు పే చేసేయచ్చు అని. బట్
ఎవరైతే చనిపోయిన పర్సన్ వాళ్ళ తాలూకా వాళ్ళు ఉంటారో దే సెడ్ నో, we are not going to accept. సో అలా చెప్పినప్పుడు ఆ చంపేసిన వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? డిస్కరేజ్డ్గా ఫీల్ అవుతారు. అమ్మా వీళ్ళు మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారే, డబ్బులు కట్టేసి పోదాం అనుకున్నాను అని. ఓకే, సో దే డిడ్ నాట్ అప్రూవ్ ఆర్ దే డిడ్ నాట్ అగ్రీ దట్ డెత్ పెనాల్టీ ఈజ్ నెసరీ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ డెటరెన్స్. ఒక మనిషి చనిపోతే డెత్ పెనాల్టీ అనేది చాలా తక్కువ కదా, దే నీడ్ అఫోర్డబుల్ పనిష్మెంట్. ఆబ్వియస్లీ వాళ్ళు పనిష్మెంట్ చేసి తీరాలి, అంత కేర్లెస్నెస్ ఎందుకు? సో డెత్ పెనాల్టీ ఈజ్ నాట్ ఈక్వల్. సో దాన్ని కండెమ్ చేశారు కాబట్టి ఆ చంపేసిన వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు అంటే డిసప్పాయింటెడ్గా ఫీల్ అయ్యారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెషన్ అండ్ దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద వర్డ్స్ టుడే. హోప్ మీరు బాగా విన్నారని అండ్ హోప్ యూ ఆల్సో హ్యావ్ అండర్స్టూడ్. ఓకే, సో మర్చిపోకండి. సో మేక్ ఎ డాట్ లైక్. మనకి ఎవ్రీ ట్యూస్డే, థర్స్డే, సాటర్డే మనకి ఇంగ్లీష్ లెక్చర్స్ అనేది వస్తుంది, మీకు జనరల్గా పోస్ట్ చేస్తారు. గో చెక్ అండ్ లర్న్ ఫ్యూ మోర్ వర్డ్స్. ఇంకా ఎక్కువ వర్డ్స్ నేర్చుకోండి, అందులో అన్నీ కవర్ అవుతాయి, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అన్నీ. ఓకే, సో ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ సైనింగ్ ఆఫ్.